పోలి పాడ్యమి ఒక విశిష్టమైన రోజండి. పోలి అనే ఒక భక్తురాలు ఈ కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసి ఈ పాడ్యమి రోజున స్వర్గానికి వెళ్తుందన్నమాట. అందుకని చెప్పేసి ఈ పాడ్యంని పోలి పాడ్యమి అంటారు, లేదా పోలి స్వర్గము అని కూడా దీనికి ఒక స్టోరీ ఉందన్నమాట. ఇలా అరటి దొన్నల్లో దీపారాధన చేసి 33 ఒత్తులు నెయ్యితో వెలిగించి ఈ అరటి దొన్నల్లో దీపారాధన చేసుకున్న తర్వాత దీన్ని ఎక్కడైనా నదీ తీరాల్లో వదిలేస్తారనమాట. కానీ అలాంటి అవకాశం లేనప్పుడు ఇంటి దగ్గర కూడా తులసి కోట ముందు కూడా చేసుకోవచ్చు అనమాట అండి. ఇలా నేనైతే ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత ఇంకా ఇలా తులసి కోట దగ్గర కూడా ఈ 33 ఒత్తులు వేసి అరటి దొన్నలో పెట్టి దీపాలు అయితే వెలిగించారనమాట. ఈ పోలి స్వర్గం కథ ఎంత బాగుంటుందంటే అండి, ఈ పూజ అయిపోయిన తర్వాత పోలి కథ వినాలి అంటారు. వినడం వల్ల మనకి పుణ్యం కలుగుతుందంట. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను పోలి స్వర్గము కథ విన్నానండి. చాలా బాగుంటుంది అనమాట. ఇది యూట్యూబ్లో కొడితే వచ్చేస్తుంది, చాలామందికి తెలిసే ఉంటుంది అనుకోండి. ఇదిగోండి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మా తులసి మొక్కలు ఎక్కడంటే అక్కడ మొలిచేస్తున్నాయండి. ఇంకొకటి ఇది మా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వంట అయితే చేశాను అనమాట. పూజ అయ్యేసరికి చాలా లేట్ అయితే అయింది. తర్వాత ఇంకా ఆకుకూర చేశాను. ఇది అయితే మార్నింగ్ చేసిన పప్పు అండి. తొందరగా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా లేకపోతే తొందర పని అవ్వాలన్నా మార్నింగ్ అయితే పప్పు చేశాను, ఆకుకూర వండాను, అలాగే పులిహోర రైస్ చేశాను బాక్స్లోకి. ఈ అన్నం ఇప్పుడు మాకి వండాను అనమాట. పొద్దున వండితే చల్లగా అయిపోతుంది. సో మధ్యాహ్నంకి ఇప్పుడు వండేసుకున్నాను మా కోసం. ఇంకా మామిడికాయ పచ్చడి, అలాగే మిరియాల పొడి, ఇంకా మార్నింగ్ వండిన రైస్. ఇదండి మా లంచ్. మీరేం చేశారు ఈరోజు? ఈ వీడియో నచ్చిందా లేదా తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆకుకూర అంటే అండి, ఈ ఆకుకూర డైలీ అయితే తింటే మంచిది. వారంలో ఒక 2-3 సార్లు అయినా ఖచ్చితంగా తినాలట. సో ఈ మధ్య నేనైతే చేస్తున్నాను అనమాట. మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఆకుకూరలు తినాలి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్